హలో వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. ఈరోజు మనం ఒక ముఖ్యమైన టాపిక్ మాట్లాడుకుందాం. తెలుగు ప్రజల హృదయాలలో చెరగని ముద్ర వేసుకున్న పేరు, రాజకీయాలకు అతీతంగా జనం గుండెల్లో వినిచిన పేరు, మరో 4 దశాబ్దాలైనా ఆ పేరుకు తగ్గని క్రేజ్. మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో మీకు అర్థమైందనుకుంటున్నాను. నందమూరి తారక రామారావు. అవును, ఈ పేరు చెప్తే అటు ఇండస్ట్రీ అయినా ఇటు రాజకీయాలైనా షేక్ అవ్వాల్సిందే. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నది అదే, అందరూ పిలుచుకునే అన్నగారు సీనియర్ ఎన్టీఆర్ గురించి. మరిప్పుడు ఏపీ పాలిటిక్స్ మళ్ళీ ఎన్టీఆర్ అనే 3 అక్షరాల చుట్టూనే తిరుగుతుంది. జూలై 18న జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు అంటూ హడావుడి. నెల్లూరుకు చెందిన ప్రముఖ తమిళనాడులో దళపతి విజయ్ ఎలా సీఎం అయ్యారో ఏపీలో తారక్ కూడా అదే రూట్ ఫాలో అవ్వాలనుకుంటున్నారా? అయితే ఈ సస్పెన్స్ నడుస్తుండగానే ఊహించని మలుపు తిరిగింది. ఈ రూమర్స్ పై ఎన్టీఆర్ అభిమానుల సంఘం లేఖ కూడా విడుదల చేసింది. అసలు జూలై 18న ఏం జరగబోతుంది, ఆ లేఖలో ఏముంది అనేది తెలుసుకుందాం. నిజంగా ఇప్పుడు ఏపీలో మరో పొలిటికల్ పార్టీకి స్పేస్ ఉందా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఉండగా అది మళ్ళీ తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్సీపీ పార్టీలు కాదని మరో కొత్త పార్టీని జనం ఆదరిస్తారా? అంతగా ఆదరణ కలిగిన సిల్వర్ స్క్రీన్ పై హీరో మరి ఇప్పుడు పార్టీ పెట్టి జనంలోకి వస్తే జై కొడతారా? తాత అభిమానులు మనవడిని ఓన్ చేసుకుంటారా? ఇప్పుడు ఇవే ప్రశ్నలు ఇటు తెలుగుదేశం పార్టీతో పాటు అటు వైసీపీ శ్రేణుల్లో తొలుస్తున్న ప్రశ్నలు. వీటికి సమాధానం దొరుకుతుందా అంటే ఖచ్చితంగా మనం మాట్లాడుకునే అంశాలలో 100% సమాధానాలు ఉంటాయని చెప్పగలను. ఎందుకంటే గతంలో జూనియర్ ఎన్టీఆర్ ఓ సందర్భంలో నా కట్టె కాలే వరకు, అంటే నా ఆఖరి క్షణం వరకు తాతగారు స్థాపించిన తెలుగుదేశం పార్టీతోనే ఉంటానని మాటిచ్చారు. మరి అలాంటప్పుడు మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ పార్టీ పెట్టబోతున్నారంటూ మళ్ళీ ప్రచారం జోరందుతుందా? నిప్పులేనిదే పొగరాదంటారు కదా. అలానే ఇప్పుడు జరిగే ప్రచారంలో కూడా వాస్తవం ఉందని నమ్ముదాం. తప్పేంటి? జూనియర్ ఎన్టీఆర్ పార్టీని నడిపించే సమర్థవంతమైన నాయకుడే కదా. అయితే ఇక్కడ ఒక మరో విషయం చెప్పుకుందాం. తారక రత్న అనారోగ్యంతో మరణం తరువాత నందమూరి వర్సెస్ నారా అనే స్థాయిలో అంతర్గతంగా వార్ నడుస్తూనే చర్చ అయితే జరిగింది. ఇప్పటి వరకు జూనియర్ ఎక్కడా కామెంట్స్ చేసిన సందర్భాలు లేవు. సాధారణంగా మూవీ ప్రమోషన్స్ లో కూడా అభిమానులకి ఇచ్చే ప్రయారిటీ, వారి పట్ల చూపించే అభిమానం తారక్లో స్పష్టంగా కనిపిస్తుంది. అభిమానులను ఉద్దేశించి ఆయన చేసే ప్రసంగాలు కూడా చాలా మెచ్యూరిటీగా ఉంటాయి. ఆలోచింప చేసేలా, అంతేకాదు ఆచరించేలా ఉంటాయి తారక్ ప్రసంగాలు. అయితే తాను సేవా కార్యక్రమాలు చేసేందుకు ఓ స్వచ్ఛంద ద్వారా ఊరువాడ కార్యక్రమాన్ని ఈ నెల 18న అయితే జూనియర్ ఎన్టీఆర్ ప్రారంభించబోతున్నారట. మరి పార్టీ పెట్టబోతున్నారంటూ ఉలిక్కి పడుతున్నదెవరు? తమిళనాడు సీఎం విజయ్ కూడా ఎన్నికలకు ముందు ఇలానే సేవా కార్యక్రమాలు చేసి రాజకీయాలలోకి వచ్చిన క్షణమే దేశం మొత్తం తమిళనాడు వైపు చూసేలా విజయ్ చెయ్యగలిగాడు అనే కంటే చేసి చూపించాడు అని చెప్పుకోవచ్చు. నిజానికి జూనియర్ ఎన్టీఆర్కి రాజకీయం కొత్తేమీ కాదు. 2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరపున తారక్ చైతన్య రథం ఎక్కి కాకి డ్రెస్ వేసుకొని మహాకూటమి అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం చేశారు. తారక్ లో ఉన్న వాగ్దాటి, సీనియర్ ఎన్టీఆర్ ను తలపించే హావభావాలు చూసి అప్పట్లో అందరూ ఫిదా అయిపోయారు. అప్పట్లో తారక్ ని గైడ్ చేయడానికి చంద్రబాబు నాయుడు నియమించిన టీంలో నేటి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఉన్నారు. స్పీచ్లు ఎలా ఇవ్వాలి, ఇష్యూస్ ఎలా అడ్రస్ చేయాలి అనే విషయాలలో రేవంత్ రెడ్డి వెనకుండి గైడ్ చేశారు. అంటే రాజకీయాన్ని అంత దగ్గరగా చూసిన అనుభవం, లీడర్స్తో కనెక్షన్స్ తారక్కి ఉన్నాయి అనేది ఖచ్చితంగా చెప్పుకోవాలి. 2009 తరువాత తారక్ టీడీపీకి క్రమంగా దూరం అయ్యారు. ఆ తర్వాత పార్టీలో నారా లోకేష్ శకం ప్రారంభమైంది. లోకేష్ అన్ని రకాలుగా ఇన్వాల్వ్ అవుతూ తన స్థానాన్ని బలోపేతం చేసుకుంటున్న తరుణంలో టీడీపీలో తనకు నామమాత్రపు స్థానమే ఉంటుందని తారక్ భావించి ఉండొచ్చు. అందుకే భువనేశ్వరి ఇష్యూలో కానీ, చంద్రబాబు అరెస్ట్ టైంలో కానీ తారక్ చాలా అంటనట్లే ఉన్నారు. తనకంటూ ఒక సొంత పొలిటికల్ ఐడెంటిటీ ఉండాలనేది ఆయన ఆలోచన కావచ్చు, కానీ దానికి సమయం చాలా పడుతుంది. దాంట్లో భాగంగానే ఆ తరువాత తెలుగుదేశం పార్టీ చేపట్టే కార్యక్రమాలు కావచ్చు, అంటే ప్రధానంగా టీడీపీ పండుగగా చేసుకునే మహానాడు ఉత్సవాలకు తారక్కి ఆహ్వానాలు పంపించడం పూర్తిగా మానేశారు. క్రమంగా తారక్ పార్టీకి దూరం కావడం కాదు, వాళ్లే పార్టీకి దూరం పెట్టుకుంటూ వచ్చారు.
కానీ జూనియర్ ఎన్టీఆర్ పార్టీ నడిపించగల సమర్థవంతమైన నాయకత్వం ఆయనలో ఉంది. అంతేకాదు ఆయన రాక కోసం అటు వైసీపీలోను ఇటు తెలుగుదేశం పార్టీ కేడర్తో పాటు కేబినెట్ మంత్రుల వరకు ఎందరో ఎదురు చూస్తున్నారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పటికే వైసీపీకి చెందిన కొడాలి నాని, వల్లభనేని వంశీతో పాటు తెలుగుదేశం పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు జూనియర్తో టచ్లో ఉంటూనే సలహాలిస్తున్నారట. ముందుగా సేవా కార్యక్రమాలతో ప్రజలలోకి వచ్చి జనం సమస్యలను గ్రౌండ్లో గుర్తించి పరిష్కారానికి కూడా మార్గాలు వెతుక్కుంటూనే పొలిటికల్ మ్యాప్ గీసేందుకు తారక్ రెడీ అవుతున్నారని మాత్రం అనుకోవచ్చు. వచ్చే ఎన్నికల నాటికి తాతగారి ఫోటోతో పాటు ఇప్పటికే తెలుగుదేశం పార్టీ వదిలేసిన నాగలి గుర్తును జూనియర్ మళ్ళీ తాను పెట్టబోతున్న రాజకీయ పార్టీలో ఉండేలా చూడబోతున్నారని మాత్రం తెలుస్తుంది. అన్నీ కుదిరితే ఏడాది తిరగక ముందే పూర్తి స్థాయి రాజకీయాలలోకి రావటం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది. సో చూశారు కదండి, మరి ఈ తాజా అంశం పైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో తెలపండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.